చాలా మందితో మాట్లాడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియో చేస్తాను. ఒక 500 లైక్స్ టార్గెట్ నాకు. ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అమెరికా, రష్యా ఈ ప్రపంచంలోని అతిపెద్ద అగ్రరాజ్యాలుగా చెప్పుకునే దేశాలు వీళ్ళిప్పుడు కలిసిపోయినటువంటి సిట్యుయేషన్ ఉంది. సో, జో బైడెన్ ఉన్నప్పుడేమో రష్యా భద్రశత్రువు అమెరికాకి. డొనాల్డ్ ట్రంప్ రావడమే రష్యా నా ఆప్తమిత్రుడు, పుతిన్ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఓపెన్‌గా చెప్తున్నాడు. ఈయన అనడం గాదు కేవలం మాటలు. నిన్న ఒక వార్త చదివి నాకేం అర్థం కాలే. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ అనబడేటువంటి ఒక దేశము ఇరాన్ యొక్క భద్రశత్రువు. ఇరాన్ అనబడేటువంటి ఆహ్, దేశము రష్యా యొక్క ఆప్తమిత్రుడు. మొన్న యునైటెడ్ నేషన్స్‌కి రష్యా వాళ్ళ దండయాత్ర, ఉక్రెయిన్ మీద జరుగుతున్న దండయాత్ర దీని మీద ఒక తీర్మానం తీసుకురావాలని జెప్పేసి యూరోప్‌కి సంబంధించినటువంటి నాయకులు ప్రకటించారు. ఇందులో ఇజ్రాయెల్ వాళ్ళు రష్యాకి సపోర్ట్‌గా ఓటేసారు. అంటే అమెరికా వాళ్ళు రష్యా చేసింది కరెక్టేనా అన్నారు. ఇజ్రాయెల్ వాళ్ళెవరు అవును, అవును. రష్యా వాడు చేసింది కరెక్ట్ అయిన పనే చేశాడు అన్నాడు. ఎవరైనా నమ్ముతారా అసలిది? అంటే ఇరాన్ పరిస్థితి ఏంటి మరిప్పుడు? సడెన్‌గా ఇజ్రాయెల్ రష్యాతో కలిసిపోతే ఇరాన్ ఏం చేయాలి? ఇదంతా మీరు గమనిస్తే గత 4 సంవత్సరాలుగా భారత్ చేస్తున్న, నరేంద్ర మోడీ చేస్తున్న అతి గొప్ప ఎఫర్ట్ అదేంటంటే చైనాని ఐసోలేట్ చేయటం. నువ్వు నా పొలిమేరలలోకి వచ్చి, నీ సైన్యంతో వచ్చి నన్ను బెదిరించడం. సో, నేను నిన్ను క్షమించేటువంటి పరిస్థితి లేదు. నువ్వు చేసినటువంటి పని నేను మర్చిపోను. మోడీ విల్ నాట్ ఫర్గెట్ అండ్ ఫర్‌గివ్. నీకు పడాల్సినటువంటి శిక్ష పడే తీరుతుంది. ఏంటిది అమెరికా అంటున్నారు, రష్యా అంటున్నారు, ఇరాన్ అంటున్నారు, ఫైనల్‌గా చైనా అంటున్నారంటే, ఈ వ్యవహారం ఎంత డీప్‌గా ఉంది అంటే, రెండవ ప్రపంచం యొక్క తీరును మీరు గనక గమనిస్తే, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానో మీకొక ఐడియా వస్తది. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్ వీళ్ళందరూ కలిసి జర్మనీని ఓడించారు. జర్మనీని అధఃపాతాళానికి తొక్కేసారు వీళ్ళు. ఇవాళ కూడా, ఈ రోజుకి కూడా జర్మనీ ఒక అగ్రరాజ్యం అయినా కూడా పెద్దగా దాని గురించి మాట్లాడుకోరు. జీడీపీలో టాప్ 5లో ఉన్నారు. అయినా కూడా ఒకప్పుడు హిట్లర్ ఉన్నప్పుడు జర్మనీ ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి దేశం. ఆ ట్యాగ్ పోయింది గదా! ఇలాగ వీళ్ళందరూ కలిసి జర్మనీని తీవ్రమైన దెబ్బ కొట్టారు. ఇవాళ మీరు చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఎందుకు రష్యాకి సపోర్ట్‌గా నిలబడుతున్నాడు అంటే, రష్యా, చైనాని విడగొట్టాలి. అంటే చైనా యొక్క ప్రభావం రష్యా మీద ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఇది 2020 మీదకొస్తున్నప్పుడు మనం వేసిన ఒక స్ట్రాటజీ. ఏదో ఒక రకంగా చైనాని ఐసోలేట్ చేయాలి. కొంచెం చైనాతో ఉండేటివి తగ్గించుకోవాలి. ఒక స్టేజ్‌లో వాడు పడిపోవాలి. అమెరికా, రష్యా కలిసిపోయారనుకోండి, రష్యా చైనాకు దూరం అయిపోతుంది. మరి భారత్ ఏం చేస్తుంది? రష్యాతోనూ స్నేహము, అమెరికాతో కూడా స్నేహం. సో, మన ఆప్తమిత్రుడు ఇజ్రాయెల్ కూడా రష్యాతో కలిసిపోయింది అనుకుంటే క్లియర్ కట్‌గా ఒక ప్లాన్, స్ట్రాటజీ ఉంది. దాని ప్రకారం ఇదంతా జరుగుతూ వస్తుంది. దీనికి డొనాల్డ్ ట్రంప్ యొక్క సహాయం అనే అనాలి. ఎందుకంటే అతనుకున్నటువంటి ప్రాబ్లమ్ ఏంటి? చైనాని తన ప్రాథమిక శత్రువు అతనికి. ఎలా అయితే మనకు చైనా ఎనిమియో అమెరికా కూడా చైనాని ఎనిమి అనే కాన్సెప్ట్లో ఉన్నారు. సో, చైనాని దెబ్బ కొట్టాలి. వాడు ఎక్కడ అమెరికా దరిదాపుల్లోకి రాకూడదంటే రష్యాని మనతో కలుపుకోవాలి. ఇది డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్లాన్. కాబట్టి ఓవెల్ ఆఫీస్‌లో, వైట్ హౌస్‌లో జెలెన్స్కీ వస్తే అంత దారుణంగా అవమానించడం. అంటే ఉత్తుత్తినే నువ్వు పుతిన్ అంటావేంటి? పుతిన్ అంత తప్పేం చేశాడు? నువ్వు చేసినటువంటి తప్పేంటి? నీ వల్లే కదా యుద్ధం అనేది స్టార్ట్ అయింది. వేల మంది ప్రజలు చచ్చిపోయారు. అది మాట్లాడకుండా పుతిన్ ఇలా చేశాడు, పుతిన్ అలా చేశాడని మాట్లాడతావేంటి? ముందు ఇది మాట్లాడే అర్హత నీకు లేదు. వైట్ హౌస్‌లో నిన్ను ఇన్వైట్ చేయడమే నువ్వు చేసినటువంటి తప్పు. మేము చేసినటువంటి అంటే గౌరవంగా నిన్ను పిలిచాం, కానీ నువ్వు గౌరవంగా మాట్లాడుతున్నావా? ఒక థాంక్స్ కూడా చెప్పట్లేదు. నువ్వే నాయకుడికి నువ్వు వెళ్ళిపో. అంటే రష్యాకి ఓపెన్‌గా మీడియా ముందు డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్‌గా మాట్లాడుతున్నాడు. ఇది వింటున్నప్పుడు పుతిన్‌కి ఎట్లా ఉంటుంది? ఎంత ఆనందంగా ఉంటుంది. అబ్బా! అమెరికా నా బద్ధశత్రువు ఇవాళ నాతో స్నేహం చేయడానికి వాళ్ళ అధ్యక్షుడు నాతో ఉంటున్నాడు. పుతిన్ అంటే నాకు చాలా ఇష్టం అని ఓపెన్‌గా చెప్తున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కారణం ఏంటి? జియో పాలిటిక్స్. చైనాని దెబ్బ కొట్టాలి. మనము కూడా ఇదే పని చేస్తూ వస్తున్నాం ఫస్ట్ నుంచి. సైలెంట్‌గా గత 4 ఏళ్లుగా ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీతో అమెరికాతో క్లోజ్‌గా ఉంటున్నాము. రష్యాతో కూడా మనం క్లోజ్‌నెస్‌ని డెవలప్ చేస్తూ వస్తున్నాం. దాంతోపాటు ఇజ్రాయెల్ కూడా కలవడం అనేది ఒక బంపర్ ఆఫర్ లాంటిది. మనం ఏదనుకుందాం, ఇండియా, నరేంద్ర మోడీ ఏమనుకున్నారో అదే జరుగుతుంది. ట్విస్ట్ ఆఫ్ ద డే ఏంటంటే యూరోపియన్‌కి సంబంధించినటువంటి వాళ్ళ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్జులా అనబడేటువంటి ఒక మహిళ భారత్‌కు వచ్చారు ఆమె. వస్తున్నప్పుడు 27 మంది కమిషనర్స్‌ని తీసుకొచ్చారు. మోడీని కలిశారు. అయ్యా, మేము మీతో కలిసిమెలిసి వ్యాపారం చేయాలనుకుంటున్నాము. ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ కూడా వేసుకుందాము. ఇది ఒక్కసారి విన్న తర్వాత రష్యాకు కూడా షాకింగ్‌గా ఉంటుంది. అమెరికా కూడా షాకింగ్‌గా ఉంటుంది. ఎందుకు? రష్యా యొక్క భద్రశత్రువు ఎవరంటే యూరోప్ యూనియన్. ఎందుకంటే టోటల్‌గా వాళ్ళు వీళ్ళతో వ్యాపారాన్ని కట్ చేసుకోవడం కాదు, రష్యా మీద శాంక్షన్స్ కూడా విధించారు వాళ్ళు. సో, పుతిన్‌కి యూరోప్ యూనియన్ అంటేనే కోపం. ఇటువైపు డొనాల్డ్ ట్రంప్‌ని చూస్తే మీ వల్లే యుక్రెయిన్ యుద్ధం చేసింది, అసలు మిమ్మల్ని క్షమించను, మీరెవరు అమెరికా దాకా రాకండని యూరోప్ యూనియన్‌ని వార్న్ చేశాడు ఆయన. సో, వాళ్ళతో ఇవాళ మనం వ్యాపారం చేస్తున్నాం.
ఇక్కడ ఏమైంది, రష్యానో లేదు, అమెరికానో లేదు, చైనా అంటేనే ఈ డంపింగ్ స్ట్రాటజీ మా ప్రాణాలు తీస్తుంది, మేము ఎంత టారిఫ్ విధించినా ఈ చైనాను ఆపలేకపోతున్నాము, చెత్త చెదరంతా పట్టుకొచ్చి యూరోప్ యూనియన్లో డంప్ చేస్తున్నారు, వాళ్ళు మాకు వద్దు. మరి ఎవరు కావాలి? మాకు భారతే కావాలి, ఇండియానే కావాలి. శత్రువులా చూసాము, మిత్రుల డీల్ చేసాము. ఫైనల్గా మనకి యూరోప్ యూనియన్తో కూడా ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది రాబోతుంది. 45 బిలియన్ అమెరికన్ డాలర్స్ అనేది వాళ్ళతో అగ్రిమెంట్ చేస్తున్నటువంటి వ్యాపారం. అలాంటిది వాళ్ళు 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ అనేది టార్గెట్గా పెట్టుకుని మనం ఇంపోర్ట్స్ చేసుకుందాము అంటే, ఒకవైపు అమెరికా యొక్క వ్యాపారం భారత్ వైపు వచ్చేసింది, రష్యా యొక్క ఎనర్జీ సెక్టార్ ఇంత రిచ్ కంట్రీగా ఉన్నది కారణం ఏంటి? రష్యా యూరోప్ యూనియన్కి వాళ్ళు పంపిస్తున్నటువంటి ఎనర్జీ, గ్యాస్ అనండి, ఆయిల్స్ అనండి, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కలుపుకోవచ్చు. కానీ రష్యా మీద శాంక్షన్స్, వాళ్ళతో వీళ్ళు వ్యాపారం చేయలేము. ఎవరితో వ్యాపారం చేయాలి అంటే భారత్తోనే చేస్తాము. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా ఫైనల్గా ఇండియాతో వ్యాపారం చేయడానికి ప్లాన్ చేస్తారు. ఇదే నరేంద్ర మోడీ 2020 నుంచి కూడా ఇదే ప్లాన్ చేస్తున్నారు అనే మాట వినిపిస్తుంది మోడీ సపోర్టర్స్ నుంచి. ప్రపంచ నాయకులారా, మీరు మా కోసం పనిచేయనేటువంటి సూత్రాన్ని సక్సెస్ఫుల్గా చేసి చూపించగలుగుతున్నారు నరేంద్ర మోడీ అనేది ఇక్కడ వాదన. సో ఇదంతా కనుక్కున్న ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తున్నాము. నాకు 1000 లైక్స్ టార్గెట్, ఒక లైక్ ఇచ్చి మీరు కంటిన్యూ అవ్వండి.